అసలు రిజర్వ్ ఫారెస్ట్ ను ఆక్రమించుకొని కాలనీలు ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎట్లా ఉంది ఆ సరిహద్దు రాష్ట్రంలో అర్థం చేసుకోండి. మొన్న రీసెంట్ గా ఒక ఆపరేషన్ చేపట్టి రిజర్వ్ ఫారెస్ట్ లోకి పోలీసు బలగాలు వెళ్ళి అక్కడ కాలనీ మీద ఏమంటారు సెర్చ్ చేస్తుంటే, తనిఖీలు చేస్తుంటే వాళ్ళు ఎదురుదాడులు చేస్తే 26 మంది పోలీసులు గాయపడ్డారు. ఒక బంగ్లాదేశ్ చనిపోయాడు అనుకోండి. 2-3 రోజుల క్రితం కూడా అట్లనే మళ్ళీ అసలు ఎంత దారుణం అది. కజిరంగా నేషనల్ ఫారెస్ట్ లో కూడా కాలనీలు వెలిసినాయి. మొత్తం బంగ్లాదేశీలే, రోహింగ్యాలే. సౌత్ అస్సాంలో బోర్డర్ జిల్లాలు అయితే అసలు వేలల్లో అసలు కుటుంబాలు ఇంకా వాళ్ళ జనాభా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు కాదు, కొన్నేళ్లుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పటి నుంచి అనమాట ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ 4-ఏళ్ల నుంచి ఆయన తీసేయడం, 4,000 ఎకరాలను కొంచెం వెనక్కి తీసుకోగలిగారు. కొన్ని ప్రాంతాలని ఆయన ఖాళీ చేయించగలిగారు వాళ్ళని పట్టుకొని. కేసులు, అరెస్టులు వెనక్కి పంపడం ఇవన్నీ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన కబ్జాలు అనమాట ఇవన్నీ కూడా. 100 కిలోమీటర్ల మేర ప్రయాణించి వచ్చారంటే చూడండి. ఏ మూలకో, అసోంలో ఏదో మూలకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు.